2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మధు గారు. నమస్కారం సార్. బిజినెస్లో పార్ట్నర్షిప్ని అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ ఏ విధంగా ఏ మేరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎందుకంటే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు రైట్ పార్ట్నర్ చూస్ చేసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లేదు అని అంటే కొన్ని ఒడిదుడుకులు చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఫర్దర్గా గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఒక రైట్ పార్ట్నర్ మనకు దొరికినప్పుడు ఫర్మ్ అగ్రిమెంట్ ప్రకారం అనండి, లేదంటే పార్ట్నర్షిప్ దాని ప్రకారం అనుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాని లీగల్ ఫార్మేట్లో ఏ విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటారు? చాలామంది డబ్బు ఉంది కదా అని చెప్పేసి బిజినెస్ చేద్దాం అనుకుంటారండి నాగరాజు గారు. ఈ బిజినెస్ చేసే క్రమంలో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర కొంతమందికి ఐడియా ఉండొచ్చు, బిజినెస్ చేద్దామనే ఐడియా కొంతమందికి ఉంటుంది, కానీ కొంతమంది దగ్గర పెట్టుబడి ఉండదు. ప్లస్ లేదా కొంతమంది దగ్గర సగం పెట్టుబడి ఉంటుంది, కొంత అమౌంట్ ఒక 10 లక్షల వ్యాపారానికి అవసరమని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఇతని దగ్గర ఉంటుంది, ఇంకో 5 లక్షలు ఇంకొకళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటాడు. సో వీళ్ళిద్దరు కలిసి జాయింట్గా కలిసి ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు ఈ జాయింట్గా కలిసిన అగ్రిమెంట్ వీళ్ళు ఒక లీగల్ వేలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే దీన్ని పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చేసరికి మనం 2 విధాలుగా చెప్తాం ఇక్కడ. అంటే రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫామ్, అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫామ్. చాలామంది మీ అప్రోచ్ అయినప్పుడు కూడా మేము జనరల్లీ చెప్పేది ఏంటంటే పార్ట్నర్షిప్ ఫామ్ని రిజిస్టర్ చేసుకోండి. అన్రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేది వాళ్ళు లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ క్రమంలో పార్ట్నర్స్ ఏ విధంగా యాక్ట్ చేయాలంటే దే హ్యావ్ టు చూస్ ది రైట్ పార్ట్నర్. వాళ్ళు అగ్రిమెంట్లో పెట్టుకునే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ద పర్పస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫామ్, వాళ్ళు ఎందుకు ఏ పర్పస్ కోసం అసలు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి బిజినెస్ ఏంటి, దానికోసం మాత్రమే చేయాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ ఫామ్ అనేది ఒక బిజినెస్ వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారంటే దట్ మీన్స్ టు ఎర్న్ ది ప్రాఫిట్స్. వాళ్ళు ఏంటి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం కోసం మాత్రమే ఎవరైనా బిజినెస్ చేసేది. కానీ పార్ట్నర్షిప్ ఫామ్ అగ్రిమెంట్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం సెక్షన్ 4 ఆఫ్ పార్ట్నర్షిప్ యాక్ట్ చెప్తుంది. ఎందుకని పార్టీస్ కెన్ మేక్ ది అగ్రిమెంట్ అండ్ టు ఎర్న్ ది ప్రాఫిట్స్ అని చెప్తారు. అది ఓన్లీ ప్రాఫిట్స్ కోసం మాత్రమేనంటే ఇంప్లాయిడ్లీ దానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే కాదు, లాసెస్ కూడా ఈక్వల్గా బేర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి పర్సంటేజ్ ప్రాఫిట్స్ని వాళ్ళు తెచ్చిన పెట్టుబడి ప్రకారం, పార్ట్నర్షిప్ ఫామ్లోకి వాళ్ళు తెచ్చిన పెట్టుబడి ప్రకారం వాళ్ళు ఎలాంటి ఎంతైతే పెట్టుబడి తెచ్చారో దాని ప్రకారం వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ని వాళ్ళు అందులో పెట్టుకోవచ్చు, ఆ పర్సంటేజ్ని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈ క్రమంలో మనకి ఇప్పుడు ఇంకొక పార్ట్నర్ని యాడ్ చేసుకోవాలనుకున్నాం కదా, అంటే మన దగ్గర సగమే ఉంది, ఇంకొక పెట్టుబడి పెట్టి ఇంకొక పార్ట్నర్ని యాడ్ చేసుకోవాలనుకున్నాం. అతను ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి, ఎలాంటి పార్ట్నర్ అయి ఉండాలి అనే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దానికి ఎలా చెప్తారు, అగ్రిమెంట్ అనేది జనరల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్కి లోబడి ఉండాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872కి లోబడి ఉండాలి. అందులో సెక్షన్ 11 చెప్తుంది. సెక్షన్ 11 ఏం చెప్తుందంటే ఎలాంటి వ్యక్తులు అగ్రిమెంట్లోకి ఎంటర్ అవడానికి, అంటే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవడానికి వ్యాలిడ్ పర్సన్స్ కాదు, అంటే దే ఆర్ నాట్ లీగల్లీ వ్యాలిడ్ టు ఎంటర్ ఇన్ టు కాంట్రాక్ట్. వాళ్ళు లాపరంగా చూసుకుంటే మనకి ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవడానికి సరిపోయే పార్టీస్ కాదు. అందులో ముఖ్యమైనదిగా మైనర్. ఫస్ట్ మైనర్ గురించి చెప్తారు. మైనరు నాట్ కాంపిటెంట్ పార్టీ టు ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్ అంటాం. అంటే అతను అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక కాంపిటెంట్ పార్టీ కాదు, ఎలిజిబుల్ పార్టీ కాదు. కానీ పోయి కొంతమంది అంటారు, సార్ పార్ట్నర్షిప్ ఫామ్లోకి మైనర్ కూడా ఎంటర్ అవ్వచ్చు కదా అంటారు. ఓఎస్, ఖచ్చితంగా మైనర్ కూడా పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్ అవ్వచ్చు. కానీ దెర్ ఆర్ సర్టెన్ ఎక్స్టెంట్ లయబిలిటీస్ ఆర్ దేర్. అతనికి కొన్ని లయబిలిటీస్ మాత్రమే ఉన్నాయి. ఎలా అంటే పార్ట్నర్షిప్ ఫామ్లో మైనర్ని యాడ్ చేసుకోవాలంటే అతని ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హిమ్ మాత్రమే ఉండాలి, తనకి బెనిఫిట్ అయ్యే విధంగా మాత్రమే ఉండాలి. ఒకవేళ పార్ట్నర్షిప్ ఫామ్ అంతా పార్ట్నర్స్ మైనర్ ఒక 4 పార్ట్నర్స్ ఉందాం అనుకుందాం. అందులో 3 మేజర్స్, 4వ వాడు మైనర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ లాసెస్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్షిప్ ఫామ్కి లాసెస్ వచ్చింది, అకార్డింగ్ టు ప్రాఫిట్స్ ఎలా షేర్ బేసిస్లో చేసుకుంటున్నారో లాసెస్ని కూడా అలా షేర్ బేసిస్లో చేసుకోవాలి కదా. అప్పుడు మైనర్ ఈ లాసెస్కి లైబుల్ అవడు. ఓకే, ప్రాఫిట్స్ వస్తే మాత్రమే మైనర్ లైబుల్ అవుతాడు, లాస్కి మాత్రం లైబుల్ కాదు. చాలా మంది తెలియకుండానే బిజినెస్ చేసేస్తున్నారు. మైనర్లు వాళ్ళ పిల్లల్ని పెట్టేసుకుంటారు, లేదా ఇంకొకరిని తెచ్చి పెట్టుకుంటారు, దానివల్ల చేస్తారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది పార్ట్నర్షిప్ యాక్ట్లో, అంటే మన కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే మైనర్ పార్ట్నర్ అవ్వచ్చు అన్నప్పుడు అసలు మైనర్ అంటే ఎవరు, మేజర్ అంటే ఎవరు? మీరు చెప్పండి. మేజర్ అంటే మీరు జనరల్గా ఏమనుకుంటారు? ఏముంటుంది సార్, 18 years దాటినటువంటి వాళ్ళు అనుకుంటాం. 18 years దాటినటువంటి వాళ్ళని మేజర్ అనుకుంటారు కదా. కానీ దీనికి ఏం చెప్తున్నారు తెలుసా, ఇండియన్ మెజారిటీ యాక్ట్ డెఫినేషన్ తీసుకోమని చెప్పారు. మేజర్ అంటే దాంట్లో ఏం చెప్తారు, ద పర్సన్ హూ హ్యాస్ కంప్లీటెడ్ ది 18th year of age అని చెప్తారు. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. పార్ట్నర్షిప్ ఫామ్ ప్రకారం మనం మేజర్గా చూడాలి అంటే అతనికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. హీ షుడ్ అటైన్ ది 19 years. ఓకే, 19 వస్తూ ఉండాలి. కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 18 అని చెప్తారు అందులోనే.
18 నిండి ఉండి 19 వస్తుంది, దాన్ని అక్కడ మనం మేజర్ అని పెడతాం. మన ఎలక్టోరల్ రూల్స్ ప్రకారం అంటే ఎలక్షన్ కార్డ్స్ కోసం వచ్చినప్పుడు 18 వచ్చింది మేము మేజర్ అని చెప్పుకుంటారు కదా, అది ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. 18th కంప్లీట్ అయి ఉండాలి, దాంట్లో క్లియర్గా చెప్తారు ఇండియన్ మెజారిటీ యాక్ట్లో. సో అలా మైనర్కి ఆ రకమైన ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏంటంటే అన్సౌండ్ మైండ్ అని చెప్తాం. అన్సౌండ్ మైండ్ అంటే ఏంటంటే మతి స్థిమితం లేని వ్యక్తి పూర్తిగా. ఓకే, కొంతమంది మతి స్థిమితం లేని వ్యక్తుల్ని పార్ట్నర్స్ కింద చేయాలి అనుకుంటారు, ఏదో సొంతగా బిజినెస్ రన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేసుకోవాలనుకుంటారు. మతి స్థిమితం లేని వ్యక్తుల్ని అంటే ఆ అన్సౌండ్ మైండ్ పీపుల్ని ఎప్పుడు పార్ట్నర్స్ చేయలేం పార్ట్నర్షిప్ ఫామ్లో. ప్లస్ ఇందులో ఇంకొక చిన్నది ఉందండి, లూనటిక్స్కు పార్ట్నర్స్ అవ్వచ్చు అంటారు. లూనటిక్స్ అంటే ఏంటంటే వాళ్ళ లూనార్ బేస్ పీరియడ్ని పట్టుకొని వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. అంటే 15 రోజులకు ఒకలాగా యాక్ట్ చేయడం, ఇంకో 15 రోజులకు ఒకలాగా చేయడం. అంటే కాసేపు మతి స్థిమితం ఉండదు, కాసేపు మతి స్థిమితం మంచిగా ఉంటుంది కొంతమంది వ్యక్తులకి. వాళ్ళు ఇప్పుడు ఈ మతి స్థిమితం మంచిగా ఉన్నప్పుడు అంటే మైండ్ సెట్ మంచిగా ఉన్నప్పుడు ఒకవేళ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి, అది వ్యాలిడ్. మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు కనుక అయి ఉంటే అది నాట్ వ్యాలిడ్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. ఇలా అన్సౌండ్ మైండ్ పీపుల్ని మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పార్టీస్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్లో అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉండాలి. ఓకే, అది కూడా ఒక కండిషన్ అనమాట ఇందులో. ప్లస్ ఇది కాక ఇంకొక థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. ఏంటి సార్ అది? పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై లా అని చెప్తాం. అంటే లానే కొంతమంది పర్సన్స్ని అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి సరిపోరు. ఎవరు సార్ వాళ్ళు? ఏంటంటే ఫారిన్ సావరెన్స్ అంటాం. అంబాసిడర్స్ ఉంటారు, ఫారిన్ అంబాసిడర్స్ ఉంటారు, ఎంబసీస్లో వర్క్ చేసే కానీ వాళ్ళు కానీ ఫారిన్ ఎంప్లాయీస్ ఎంబసీస్లో వర్క్ చేసే ఉంటారు. వాళ్ళు మన ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం వాళ్ళు మన వాళ్ళతో కలిసి ఇక్కడ పార్ట్నర్షిప్లోకి ఎంట్రీ చేయడానికి లేదు. ఎందుకంటారా, వాళ్ళని ఇక్కడ కోర్సులో మనం సూ చేయలేం. ఫారిన్ అంబాసిడర్స్ని మనం సూ చేయలేం, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. ఫారిన్ అంబాసిడర్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫామ్. కన్విక్ట్స్ ఉంటారు, జైలు శిక్ష పడిన వాళ్ళు కన్విక్ట్స్, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి, వాళ్ళని చేయలేం. ఇన్సాల్వెంట్ ఉంటారు, ఇన్సాల్వెంట్లు కూడా అవ్వలేరు. బ్యాంక్రప్ట్స్, దివాళాకు తీసిన వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎవరు అవ్వలేదు. వీళ్ళు థర్డ్ కేటగిరీ, అంటే వీళ్ళు లాస్ అయితే డిబార్ చేయబడి ఉంటారు. వీళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ రాదనమాట. దే ఆర్ నాట్ ఎలిజిబిలిటీ ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్. పార్ట్నర్షిప్ ఫామ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి లేదు వాళ్ళు. పార్ట్నర్షిప్ పెట్టుకునేటప్పుడు అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టుకోవాలండి? వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్కి విషయానికి వచ్చేసరికి అసలు వాళ్ళు ఏ రకమైన బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది బిజినెస్, పర్పస్ ఆఫ్ ది బిజినెస్, పార్టీస్ ఖచ్చితంగా అంటే ఆ పార్ట్నర్స్ ఖచ్చితంగా అందులో రాసి ఉండాలి. ఎంతమంది పార్ట్నర్స్ వస్తున్నారు అనేది కూడా వాళ్ళు రాసుకొని ఉండాలి. అలా ఎలాగే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం చూసుకున్నట్టయితే 100 మెంబర్స్ వరకు పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ అవ్వచ్చు అంటారు. కానీ రూల్స్లో ప్రకారం చూసుకున్నట్టు కంపెనీ రూల్స్లోనే 50 మెంబర్స్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అప్ టు 50 మెంబర్స్ వరకు పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఈ 50 మెంబర్స్ టర్మ్స్లో ఫస్ట్ ఇప్పుడు మీరు నేను కలిసి ఒక ఫామ్ స్టార్ట్ చేసాం అనుకుందాం, పార్ట్నర్షిప్ ఫామ్. ఇప్పుడు మన ఇద్దరము స్టార్ట్ చేసిన తర్వాత ఒక మూడో వ్యక్తి అంటే మనకి కొంచెం క్యాపిటల్ అవసరం అయింది. మూడో వ్యక్తిని జనరల్గా ఎప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్లోకి రానిస్తారంటే జనరల్లీ అతనికి ఏదైనా ఆ ఏరియాలో స్పెసిఫైడ్ నాలెడ్జ్ ఉన్నా లేదా అతను కొంచెం పెట్టుబడి తేవడానికి, అంటే అతను పెట్టుబడి పెడతాడు, బిజినెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడు, కానీ ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటాడు. అలాంటి పార్ట్నర్స్ కూడా ఉంటారు. సో అంటే పార్ట్నర్ని కొత్తగా జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి పార్ట్నర్స్ ఇన్వైట్ చేయాలి, దాని మీద వాళ్ళు అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి రిటైర్ అయిపోతున్నప్పుడు కూడా ఎలా రిటైర్మెంట్ చేసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్లో వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ వీళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్లో చెప్పుకున్నాం కదా, ఆబ్జెక్ట్ పెట్టాలి, పర్పస్ ఎలా చేస్తామో చెప్పాలి, వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ కూడా పెట్టాలి. ఓకే, ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఫామ్కి వచ్చే పార్ట్నర్షిప్ ఫామ్కి ప్రాఫిట్స్ వస్తాయి కదా, బిజినెస్ చేస్తే ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా పెట్టాలి. అందరూ అనుకుంటారు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇలా పెట్టారు కదా, లాసెస్కి ఇది అప్లికేబుల్ అవ్వదేమో అనుకుంటారు. కాదు, ఎలా అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంటుందో అలాగే కూడా లాసెస్ అలానే బేర్ చేయాల్సి వస్తుంది. పార్ట్నర్షిప్ ఫామ్కి ఉన్న మెయిన్ ఒక ఇదేంటి తెలుసా, ఒకవేళ వీళ్ళు క్రెడిటర్స్ ఉంటారు కదా, పార్ట్నర్షిప్ ఫామ్కి అప్పు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పార్ట్నర్స్ గనక వీళ్ళు తీసుకున్న అప్పుని పే చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్స్ ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు పార్ట్నర్షిప్ ఫామ్ పెట్టారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు, ఒక ఎక్స్ అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. ఈ అప్పుని వీళ్ళు తిరిగి పే చేయడంలో ఫెయిల్ అయిపోయారు. సో ఇప్పుడు వీళ్ళు అంటే ఓన్లీ పార్ట్నర్షిప్ ఫామ్కి ఉండే ఆస్తులు మాత్రమే అమ్మి కట్టాలా, ఓన్లీ పార్ట్నర్షిప్ ఫామే లైబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తారు తెలుసా, వాళ్ళ పర్సనల్ అసెట్స్ కూడా లైబుల్. పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కనుక పార్ట్నర్షిప్ ఫామ్ తరపున అప్పు తీసుకొని కనుక పే చేయలేకపోతే వాళ్ళ పర్సనల్ అసెట్స్ కూడా లైబుల్. ఓకే, అది కూడా వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్లో క్రెడిట్ లిమిట్, ఎక్కడి నుంచి క్రెడిట్ అవర్స్ ఉంటున్నారు, ఏంటి వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, వాళ్ళ షేర్ ఏంటి, దీని ఆఫీస్ ఎక్కడ లొకేట్ చేసుకోవాలి, మార్కెటింగ్ ప్లేస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ వాళ్ళు ఎవరికైనా కమిషన్ ఇవ్వదలుచుకుంటే ఎలా, బిజినెస్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏంటి, వీటన్నిటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా పార్ట్నర్షిప్ ఫామ్లో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఓకే, మ్యూచువల్ ఏజెన్సీ అంటాము. అంటే ఒక పార్ట్నర్ చేసే యాక్ట్కి ప్రతి ఒక్క పార్ట్నరు లైబులే, పార్ట్నర్షిప్ ఫామ్లో ఖచ్చితంగా లైబులే. ఇప్పుడు ఏబీసీ అని ముగ్గురు ఉన్నారనుకున్నాం కదా, ఏ అనే వ్యక్తి ఒక్కడే వెళ్ళి ఎక్స్ దగ్గర లోన్ తీసుకున్నాడు పార్ట్నర్షిప్ ఫామ్ కోసం, బీసీ మాకు తెలియదంటే కుదరదు, వాళ్ళు కూడా లైబులే. అంటే ఒక్క పార్ట్నర్ చేసే యాక్ట్కి మిగిలిన పార్ట్నర్స్ అందరూ ఫామ్లో లైబుల్ అవుతారు. వెరీ గుడ్. కాబట్టి అకార్డింగ్ టు దట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి.